హాయ్ అండి, అందరికీ నమస్తే. జై శ్రీరామ్ అండి. మేమైతే నెల్లూరులో అయోధ్య సెట్ పెట్టారు అన్నారండి, వెళ్ళాలనుకున్నాం. సరే పిల్లలు వచ్చాక మేము కూడా వస్తామన్నారు, అందుకని ఆగామండి. వచ్చారండి మా పిల్లలు, ఇంక అందరం బయలుదేరాం. ఆటోలో పాటలకి పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారనమాట. చూడండి పిల్లలు ఎంత సరదాగా డ్యాన్సులు వేస్తున్నారు. సరే ఇంక ఎట్టకేలకు వచ్చేసామండి. చాలా బాగుందండి. నెల్లూరులో అయోధ్య సెట్ తయారు చేశారనమాట. చాలామంది వస్తున్నారనమాట. మేము ఎప్పుడో వెళ్ళాల్సింది, పిల్లలు మేము కూడా వస్తామమ్మా అన్నారు. సరే అందరం వెళ్ళాం. చాలా బాగుందండి. బయట అందరూ చక్కగా ఫోటోలు వీడియోలు పిల్లలతో తీసుకుంటున్నారు. మేము కూడా అలా చిన్న వీడియో అయితే తీసుకున్నామండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దగ్గరున్న వాళ్ళైతే ఒకసారి చూడండి. చాలా బాగుంది. 100 రూపీస్ టికెట్ అండి. ఒక మనిషికి 100 రూపాయల టికెట్ అనమాట లోపలికి ఎంట్రన్స్కి. కానీ చాలా బాగుందన్నమాట. ఇంకా దేవుడి దర్శనం చేసుకొని చక్కగా వచ్చేసి, కానీ అక్కడైతే సెక్యూరిటీ అనేది అయితే ఏమీ లేదనమాట. అంతగా ఏమీ లేదు. బయట టికెట్స్ వరకే తీసుకుంటున్నారు, లోపలైతే అంత సెక్యూరిటీ ఏం లేదు. ఇంకా పిల్లల ఇలా బటర్ఫ్లై అట్లా ఫొటోస్ అలా పెట్టారు. అందరు వీడియోలు అవన్నీ తీసుకుంటున్నారు. మా పిల్లలు కూడా అలా చిన్న వీడియోలు తీసుకున్నారండి. చాలా బాగుంది పిల్లలు ఆడుకోవటానికి. పక్కన ఎగ్జిబిషను అన్నీ కొనుక్కోవటానికి ఏదైనా సరే ఉన్నాయి. ఎగ్జిబిషన్లో అన్నీ మొత్తం పెడతారు కదండి. పిల్లలు కార్స్, జంపింగ్స్ అట్లా ప్రతి ఒక్కటి ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు సరదాగా. చాలా బాగుంది. 4 నుంచి 10 వరకు అంటండి ఈవినింగ్. చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ అండి. అటు సైడ్ ఇటు సైడ్ చూడండి ఏనుగులు బొమ్మలు చాలా బాగున్నాయి అనమాట. సైడ్ అంతా అంతా డెకరేషన్ చేశారు, చాలా బాగున్నాయి అనమాట. ఇగోండి చూడండి అయోధ్య సెట్ అనమాట. అది ఇటు నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ సైడ్ వచ్చి ఎగ్జిబిషన్ అనమాట. చాలా బాగుందండి. చేతి నిండా అమౌంట్ ఉండాలి, కానీ ఎంతైనా ఖర్చు పెట్టుకుంటూ ఉండాలని అనిపిస్తుంది. పిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఖర్చు అనమాట. అక్కడ కూడా 10 రూపాయలు వస్తూ 20 రూపాయలు అంటున్నారు, ఎక్స్ట్రా ఉంది. ఇంకా వాళ్ళ ఇలాంటప్పుడే కదండి వాళ్ళకు కూడా 4 రూపాయలు వచ్చేది. ఇంకా దానికి మనం ఏం చేయలేము. ఇళ్ళల్లో చేస్తే తినరు, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం పిల్లలన్నీ కావాలంటారు కదండి. ఇంకా అక్కడ అయోధ్యలో వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఈ నెల్లూరులో అయోధ్య రాముడిని చూసుకొని ఏదో తృప్తి చెందుతాం. అందరూ వెళ్ళాలనే కోరికలు అందరికీ ఉంటాయండి, కానీ కొంతమందికి తీరుతాయి ఆ కోరికలు అనేవి. కానీ నేనైతే అయోధ్యకి వెళ్ళానండి. కానీ దేవుడి దయ వల్ల అప్పుడు కాశీ తర్వాత అయోధ్యకి కూడా వెళ్ళాము. త్రివేణి సంగమం అన్నీ చూసాము. కాకపోతే అప్పుడైతే ఇంకా అయోధ్య రెడీ అవ్వలేదండి. ఇప్పుడైతే అయోధ్య రెడీ అయ్యాక వెళ్ళలేదు. ఆ నాయన దయ ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు వెళ్తాం. అందుకేనేమో మాలాంటి వాళ్ళ కోసం ఇక్కడైతే సెట్ చేశారండి. చాలా బాగున్నారు రామచంద్రుల వారు. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందండి. సెట్ కూడా బాగా చేశారండి. ఎన్ని రోజులు కష్టం చేశారో కానీ చాలా బాగుందండి. లోపల కూడా మరి అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, రియల్గా వెళ్ళిన వాళ్ళకి తెలియాలి. రియల్గా అక్కడికి వెళ్ళినంత ఫీలింగ్ అయితే వచ్చిందండి. ఇక్కడ నెల్లూరులో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఒక్కసారి అయితే వచ్చి చూడండి. 60 రోజులు అంట మొత్తం ఇది ఉండేది. ఇప్పటికే చాలా రోజులు అయిపోయిందండి. మరి ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి. మేమైతే వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం. నేనైతే ఇంకోటి ప్రసాదం కూడా తెచ్చానండి. గుగ్గులు ఉడకబెట్టుకొని తెచ్చాను అనమాట. బుధవారం వచ్చింది. శ్రీరామచంద్రుల వారికి ఇష్టం కదండి, అందుకని చెప్పి ఆయన పుట్టిన నక్షత్రం అదే రోజు కూడా అనుకొని నేనైతే ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందుగానే ప్లాన్ చేసుకుంటానండి. అన్నీ తెచ్చుకొని అక్కడేదో నాకున్నంతలో నేనైతే అందరికీ పంచుకున్నానండి. ఎవరైనా చక్కగా తీసుకున్నారు, భక్తిగా తీసుకున్నారు. ఇంకా నేను కొంచెమే తీసుకెళ్ళాను అన్నట్టుగా అనిపించిందండి. తీసుకుంటారో లేదో అనుకున్నాను, కానీ ప్రతి ఒక్కళ్ళు చక్కగా తీసుకున్నారు. అదైతే ఒక షార్ట్ రూపంలో పెడదామని పెట్టానండి. అది ఇట్లా లాంగ్గా తీయలేదనమాట, ఇలా నిలువుగా తీసాము. అందుకని చెప్పి అది ఒక షార్ట్ రూపంలో పెడదామని పెట్టానండి. ప్రసాదం కూడా పెట్టాను. ఇదిగోండి బ్యాక్ సైడ్ అదంతా అనమాట. ఇంకా అక్కడ అయోధ్య అయిపోయిన తర్వాత పక్కనే అనమాట ఎగ్జిబిషను. ప్రతి ఒక్క వస్తువు ఉంది. మన చేతి నిండా డబ్బులు ఉండాలి, కానీ కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కున్నని. ఇంకా వాళ్ళకి కూడా ఇలాంటప్పుడే కదండి 10 రూపాయలు వచ్చేది. మా పిల్లలతో అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా అస్సలు ఊరుకోరన్నమాట. అక్కడ ఉన్న బొమ్మలన్నీ కావాలంటారు. అదొకటి 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 అట్లాగా అన్నీ కావాల్సినవన్నీ కొన్ని కొన్ని కొనుక్కున్నాము. అవి ఏంటో కూడా తెలియదు, కానీ అవి అయితే కావాలంటారనమాట మా పిల్లలు. అందరూ అంతే, కానీ కొంతమంది పిల్లలు మాట వింటారు, కొంతమంది వినరు. ఇంకా చిన్న పిల్లలు కదండి, వాళ్ళకి నచ్చినవి కొనిచ్చాము. ఇంకా మా పిల్లలు ఏదో బొట్టు బిల్లలు అలాంటివి క్లిప్స్ అలాంటివి అయితే కొనుక్కున్నారు. ఎన్ని ఉన్నా సరే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలాంటివి కొనుక్కోవాలనిపిస్తుంది కదండి మనకి. ఇంకా అలా అయితే కొనుక్కున్నాము. బొట్టు బిళ్ళలు పిల్లలకు కావాల్సిన క్లిప్పులు అన్నీ తీసుకున్నాము. ఇంకా అలా చిన్న షాపింగ్ అయితే చేసామండి. కానీ అన్నీ బాగున్నాయి. రీజనబుల్గా కొన్ని అయితే ఉన్నాయి, కొన్ని అయితే మాత్రం డబల్ రేట్లు ఉన్నాయండి. వాళ్ళకు కూడా ఇలాంటప్పుడే కదండి 10 రూపాయలు వచ్చేది. మనం ఇంకా అలాంటప్పుడు మనం ఏమి ఇంకా అనలేమన్నమాట. బేరాలు కూడా అడగటానికి ఏం లేదు. వాళ్ళకి తగ్గ వాళ్ళకి ఖర్చులు అక్కడ ఉంటాయి కదండి. అట్లయితే చాలా బాగున్నాయండి. ఇది కూడా ఆడవాళ్ళకి కావాల్సిన మొత్తం
ఏ టు జెడ్ మొత్తం అక్కడ రేటు ఫిక్స్ చేసి పెట్టేసున్నారు. కానీ కొన్ని అయితే రీజనబుల్‌గా బాగున్నాయి. కానీ ఏదో అలా వెళ్ళాము, అయోధ్యకి వెళ్ళి కొనుక్కున్నంత ఫీలింగ్‌లో కొంతమంది ఫీల్ అవుతాం కదండీ మనబోటి వాళ్ళం. అట్లాగా ఏదో బ్యాంగిల్స్ అని, క్లిప్‌లని అలాంటివన్నీ కొనుక్కున్నాము. ఇంట్లో వస్తువులు కూడా ఉన్నాయి. కప్పులు, మ్యాట్లు ప్రతి ఒక్కటి ఇంక ఎగ్జిబిషన్‌లో ఎలా పెడతారో అట్లాగే ఉన్నాయి. మేము కూడా అలా ఏదేదో చిన్న చిన్నయన్నీ కొనుక్కున్నాము. మా పిల్లలు అయినా సరే ఇంకా మళ్ళీ ఇయన్నీ కావాలన్నా ఆల్రెడీ అయి ఇంట్లో ఉన్నాయి. కానీ కావాలన్నారు. సరే అని చెప్పి మళ్ళీ అయన్నీ తీసుకున్నాం. ఇంకా ఈ మాత్రం ఇక్కడ రీజనబుల్‌గా రేటుగా ఉన్నాయండి. పర్వాలేదు తీసుకోవచ్చు. ఇంకా పిల్లలు తీసుకొని ఇదిగోండి కార్లు ఎక్కుతామని ఏడిపిచ్చారు. ఇంక మళ్ళీ కారు అయితే ఎక్కేశారు. డబ్బులు కట్టేసాం. కారు ఎక్కేశారు. ఇంక ఏడుస్తా ఉన్నారు. మళ్ళీ సగం దిగిపోయారనమాట. మళ్ళీ ఇక టెడ్డీలు ఏదో ఒకటి ఇంక పిల్లలు అంతే కదండీ. బాల్స్ ప్రతి ఒక్క దాంట్లో ఎక్కారనమాట. ఒక్కటి కూడా వైరంగా లేరనమాట. పూర్తిగా ఉండలా. అలా కొంతసేపు కూర్చోవటం ఇంక దిగిపోతారు. అంతే మోజు. పిల్లలు కదండీ. ఇంక మనమైతే అలా పెద్దవాళ్ళం ఇంకా వాళ్ళకి ఏమి చెప్పినా వినే పరిస్థితిలో వాళ్ళు లేరనమాట. ఇంకా అలా అయితే ఏదో మా షాపింగు, మా అయోధ్య రాముడిని చూసుకున్నాము, దర్శనం చేసుకున్నాము చక్కగా. పిల్లలు కూడా కొంచెం సేపు ఎంజాయ్ చేశారనమాట. ఇది ట్రైన్ అండి. దీనికి మాత్రం పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చంట. ఇంకిక్కడ గుర్రాలు, ఈ జంపింగ్స్ మాత్రం చిన్న పిల్లల వరకే ఉన్నాయన్నారు. ఇంక ఇదైతే మా పాప అయితే దిగనంటదనమాట ఎక్కి. మా పిల్లోడు ఎక్కాడే కానీ వాడు భయపడి పాపం ఎక్కలేదు ఎక్కువసేపు. కానీ అమౌంట్ అయితే కట్టేసామనమాట. ఇంకంతే తప్పదండి ఒక చోటకి వెళ్ళినప్పుడు. మా పాప మాత్రం అస్సలు దిగనంటది, రానంటది, అక్కడే ఉంటానంటది. మేమైతే ఇంక పక్కన కూర్చున్నాం మా అమ్మగారు, నేను. అలా కూర్చొని మా అమ్మగారు, నేను అలా చిన్నగా ఏదో తెచ్చి ఇచ్చారు మా వారు. మేము అలా తింటా కూర్చున్నాం అనమాట చిప్స్ అవన్నీ. ఇంకేం చేస్తామండి వాళ్ళు అక్కడ ఇంకా హాఫ్ అన్ అవర్ దాకా తిరిగి రానన్నారు. సరే అని చెప్పి ఇంక అట్లయితే వచ్చేసామండి. మా అయోధ్య రాముని అయితే మేము అలా దర్శనం చేసుకున్నామండి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా దర్శనం చేసుకోండి. జై శ్రీరామ్ అండి. ఇదిగోండి మా ఫ్యామిలీ అంతా ఎట్లయితే ఒక చిన్న పిక్ వీడియోలు అలా తీసుకున్నామండి. నచ్చితే కనుక మా వీడియోలో ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చిన్న చిన్న ఫొటోస్ అట్లా దిగాము. దగ్గరున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా వెళ్ళండి. కొన్ని రీజనబుల్‌గానే ఉన్నాయి. బాగానే ఉంది అయోధ్య అయితే. అక్కడికి వెళ్ళలేని వాళ్ళకి ఏం చేస్తామండి అందరూ వెళ్ళాలనుకుంటాం. కానీ అవి కొంతమందికే అవకాశం ఉంటది. ఆ నాయన పిలుపు కోసం వెళ్ళలేని వాళ్ళు కొంతమంది వెయిట్ చేస్తారని అందుకేనేమో ఇలాగా ఇక్కడ నెల్లూరులో ఇలా ఆయనే మన దగ్గరికి వచ్చి అందరికీ దర్శనం ఇచ్చాడని నేనైతే భావిస్తున్నాను. చాలా హ్యాపీ అండి. సంతోషంగా ఉంది. శ్రీరామచంద్రుని అలా చూసుకున్నందుకు. అక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఇట్లాగే ఉంది అని అన్నారు వెళ్ళొచ్చిన వాళ్ళు. చాలా బాగుందండి. జనం అయితే చాలామంది అసలు సండే అయితే ఇంకా ఖాళీ ఉండదంట. చాలా బాగుందండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై శ్రీరామ్.